హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్క ఛానల్. సో ఇది నా ఫేవరెట్ రెసిపీ అండ్ టు బీ ఫ్రాంక్ నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి వచ్చిన ఒకే ఒక వంటకం ఇది. సో ఈరోజు మీకు కూడా చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండ్ ఇది ఆల్మోస్ట్ 1 kg మటన్ ఉంటుంది. దానికి కానీ నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను అండ్ కర్డ్ వచ్చేసి ఒక 200 ml దాకా వేసాను. ఈ 4 ఇంగ్రీడియంట్సే వేసి బాగా పిసికి మటన్కి బాగా పట్టించాలండి. ఇదే మనకి హార్ట్ ఈ బిర్యానీలో ఫస్ట్ స్టెప్. చాలా బాగా కలుపుకోవాలి అండ్ మీకు ఆ కలర్ని బట్టి స్పైసెస్ సరిపడినాయా లేదా తెలుస్తుంది. అండ్ ఇందులో ఏ మసాలాస్ ఈ స్టేజ్లో అస్సలు వేయరు, ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్సే వేస్తాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 1 hour అట్టు పెట్టాలి. ఈలోపు మనం మిగిలిన ప్రిపరేషన్ చేసుకుందాం. నేను 4 ఆనియన్స్ని ఇలా పొడుగు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం చెక్క మొగ్గ, ఏం లేదు బిర్యానీ ఫ్లేవర్ లాగా కర్రీలోకి దిగడానికి అని చెప్పేసి యాడ్ చేయాలి. దానికి ముందు నేను ఒక ఆయిల్ ఏమో ఒక 3/4% వేసాను, ఒక 1/4% నెయ్యి వేసాను ఆ కుక్కర్లో ఫస్ట్. అవి వేసాక నేను చెప్పాను కదా కొంచెం వేయాలి. అవి చిట్పట్లాడాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అన్నీ వేసి, యాక్చువల్గా నేను వాటిని బ్రేక్ చేయడం మర్చిపోయా కట్ చేసినప్పుడు. సో అందుకని చాలా కుస్తీ పడాల్సి వచ్చింది. సో గరిట పట్టుకొని దాన్ని ఫుల్గా బ్రేక్ చేశాను. మనం బిర్యానీ అనగానే చాలా చోట్ల బ్రౌన్ ఆనియన్స్ వింటాం కదా, ఇది బ్రౌన్ ఆనియన్స్కి కొంచెం ముందయ్యేంత వరకు కుక్ చేయాలి దీన్ని. అండ్ మోరోవర్ దీంట్లో ఏం అల్లం పేస్ట్ యాడ్ చేయకూడదు, అదొకటి ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని బాగా చితగొట్టుకున్నట్టు చేసుకున్నాక బాగా చెప్పాను కదా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో దానికోసం నేను మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి చివరికి దాన్ని బాగానే ఫ్రై చేశాను. తర్వాత ఇందులో నేను ఒక 5 గ్రీన్ చిల్లీ వేసాను, మీకు ఇందా చెప్పడం మర్చిపోయాను. స్లిట్స్ లాగా పెట్టేసి, అంటే చిలుకలా పెట్టేసి వేసేసాను. సో అలాగా అండ్ మూత పెట్టి దీనిలో దయచేసి సాల్ట్ అయితే ఏం వేయద్దు, అది అలాగే కుక్ అవనివ్వండి. మామూలుగా అయితే మనం ఆనియన్స్ తొందరగా వేయాలని కొంచెం సాల్ట్ వేస్తాం కదా, వేయకండి. వేయకుండా మామూలుగా అలాగే ఫుల్గా మనకి వేగిపోయేంత వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ 4 ఇంగ్రీడియంట్స్ వేసి ఆ మటన్ని దీనిలోకి వేయాలి. అండ్ వేసినప్పుడు దాన్ని ఆ కన్సిస్టెన్సీ మనకి వాటర్ కొంచెమే వేయాలి, ఇంకెక్కువ వేయకూడదు. ఎందుకంటే ఆ కర్డ్ ఆ మసాలాస్ వేసిన దాంతోనే కుక్ అవ్వాలి. సో మీకు నేను చూపిస్తాను చూడండి, ఇందులో వేసినప్పుడు ఏ స్టేజ్లో నేను మటన్ వేస్తున్నాను అనేది. వేసాక జస్ట్ ఒక కప్ వాటర్ తీసుకుని ఏదైతే బౌల్లో మనం మ్యాగ్నేట్ చేసామో అది కడిగేసి అంతవరకు నీళ్ళు పోయండి. ఎక్సెస్ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, బాగానే కుక్ అయిపోతుంది. అండ్ నాకు ఆ విజిల్స్ పెట్టిన బిట్ మిస్ అయింది, సో నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. అది మీకు ఒక 8 to 10 విజిల్స్ దాకా రావాలి మటన్ని బట్టి. అండ్ మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి కొంచెం లైట్గా. నేను ఈ స్టేజ్లో వేసేసాను చూడండి. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఇది కేజీ మటన్కి నేను 3/4 kg రైస్ తీసుకున్నాను. ఆ రైస్ కుక్ అవ్వడానికి ఏం చేశాననే ప్రొసీజర్ ఒకటి కూడా చెప్దాం అనుకుంటున్నా. దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే, కుక్కర్ విజిల్స్ పెట్టి తీసేసాక యాక్చువల్గా ఒకసారి బాగా కలుపుకోవాలి ముందు, తర్వాత విజిల్స్ పెట్టి తీసేసాక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం ఇందులో. ఒకటి ఏంటంటే టమాటో, ఆ వీడియో నాకు స్కిప్ అయింది. సెకండ్ది పుదీనా, అది మీకు కనిపిస్తుంది ఈ వీడియోలో. ఈ 2 కూడా యాడ్ చేసి మీకు కావాలనిపిస్తే కర్రీ ఇక్కడే టేస్ట్ చేసుకోండి, దీన్ని బట్టే ఆల్మోస్ట్ మనకి దమ్ టేస్ట్ వస్తుంది. నేను చెప్పాలనుకున్న స్లాట్ ఏంటంటే ఇది, ఆ 3/4 kgకి రైస్కి మీరు ఎంత మసాలా పడుతుందో అది వాటర్లో వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అది బాయిల్ అయ్యాక దాంట్లో మీరు రైస్ వేసేసి 3/4 కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఇదిగోండి నేను టమాటోస్ యాడ్ చేసేసాను. ఇది కుక్కర్ విజిల్ ఓపెన్ చేసిన తర్వాత తీసిన వీడియో. తర్వాత వచ్చేసి నేను పుదీనా యాడ్ చేశాను. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఒక 5 minutes టమాటో కుక్ అయ్యేంత వరకు ఉంచాలి, లేకపోతే కసకసలాడుతుంది మనం తినేటప్పుడు బిర్యానీలో. తర్వాత ఇలా పుదీనా వేసాక చెప్పాను కదా బాయిల్ అయ్యాక దాంట్లో రైస్ వేయాలి. రైస్ వేసాక
ఇంకిక్కడి నుంచి మీకు అనుకూలంగా తీసుకోవచ్చు, ఎవరు ఎలా తింటారు. మేము కొంచెం మెత్తగానే తింటాం, పొదునుగా ఉంటే మాకు నచ్చదు. సో 3/4 వరకు ఉడికిపోయాక కానీ నేను బ్యాచ్ వెయ్యను కింద. యాక్చువల్గా నేను పెద్ద గిన్నె తీసుకుని ఏం చేశానంటే, ఆ వీడియో కూడా మిస్ అయింది. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేయాలి, తర్వాత కర్రీ వేయాలి, తర్వాత రైస్ వేయాలి, తర్వాత కర్రీ వేయాలి. ఇలాగా ఆల్రెడీ వేసేసాక నేను మీకు చూపిస్తున్నాను. పైన జస్ట్ స్ప్రింకిల్ చేసా గరం మసాలా, అంతే, అందుకని ఏం చేయలేదు. అండ్ 20 minutes మీ దగ్గర ఏదైనా ఐరన్ పెంక లాంటిది ఉంటే దాని మీద దమ్ పెట్టుకోండి, అది చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఒక కప్ వాటర్, ఎక్సెస్ వాటర్ పైనుంచి పోసాం. మనం రైస్ ఒక 75% కుక్ అయిపోయాక మనం దమ్ పెట్టేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అవుతుంది, బట్ లైట్గా వాటర్ పైనుంచి పోసుకుంటే ఏంటంటే బాగా దమ్ అవుతుంది. నేను పెద్ద గిన్నె పెట్టాను కాబట్టి 1 లేయర్ ఆఫ్ రైస్, 1 లేయర్ కర్రీ, 1 లేయర్ రైస్తో నేను క్లోజ్ చేసేసాను. మీరు చిన్న గిన్నె పెడితే డబుల్ లేయర్స్ ఆఫ్ కర్రీ, డబుల్ లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇలా సరిపడింది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మీకు ఎలా కావాలో అలా దమ్ పెట్టుకోవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, కనీసం మీకు ఒక వేలంతన్నా గ్యాప్ ఉండాలి దానికి దమ్ అవ్వాలంటే. గిన్నె రైస్ క్వాంటిటీ ఎంతవరకు రావాలంటే మినిమం మన పాయింటింగ్ ఫింగర్ అంతన్నా గ్యాప్ ఉంటే దమ్ కుక్ అవుతుంది, అది మాత్రం చూసుకోండి. ఇంతేనండి రెసిపీ. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. ఈ రెసిపీ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బై ఫర్ నౌ, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.